జగన్ రెడ్డి హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబుపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నవంబర్ 5న చంద్రబాబు నందిగామలో పర్యటనలో ఉండగా వీధి లైట్లు ఆర్పేసి రాళ్లదాడి చేశారు. స్థానిక రైతు బజార్ వద్ద చంద్రలపాడు రోడ్లో ఈ ఘటన జరిగింది. ఇందులో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకు గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. నందిగామకు చెందిన కనికంటి సజ్జన్ రావు, బెజ్వాడ కార్తీక్, పర్మి కిషోర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గతంలో చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనపై విచారణ ప్రారంభించారు నందిగామ పోలీసులు. దాడి ఘటనకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. లక్ష్మీదుర్గ నందిగాంలో చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడి పాల్పడిన కేసు ఎట్టకేలకు పోలీసులు పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే రాళ్ల దాడి జరిగిన కేసులో దాదాపు 3 వ్యక్తులను ఇప్పటి వరకు నందిగాం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక నందిగాంలో చెందిన సజ్జన్ రావు, అలాగే బెజవాడ కార్తీక్, పర్మి కిషోర్లను పోలీసులు అదుపులో తీసుకుని మొత్తం కూడా విచారణ ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన పూర్వపరాలు చూస్తే కనుక 2022 నవంబర్ 5న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అప్పటికే ఒంగోలు మహానాడుతో మంచి జోష్ మీద ఉన్న టీడీపీ శ్రేణులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంటే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బాదురు కార్యక్రమానికి అయితే చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తొలి పర్యటన నందిగాంలో అప్పట్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఆ నందిగాం పర్యటనకు అయితే జనం నుంచి అంటే టీడీపీ శ్రేణులతో పాటు జనం నుంచి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ చంద్రబాబుకు వస్తున్న రెస్పాన్స్ అప్పట్లో ఈ వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక ఏదైతే నందిగాం రైతు బజార్ వద్దకు రాగానే అప్పట్లో ఆ కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు కానమయ్య మీద రాళ్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఆ రాళ్ల దాడిలో అప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ మొహంపై తీవ్ర గాయాలు అవటం కూడా జరిగింది. అయితే అప్పట్లో దీన్ని చాలా తీవ్రంగా తీసుకున్న చంద్రబాబు అప్పుడే అక్కడ నుంచి ఏదైతే ఆ సభ నుంచి కూడా ఈ వైసీపీ నాయకులు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే పోలీసు అధికారులు కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అప్పటి పోలీస్ కమిషనర్ ఎవరైతే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా వస్తున్న క్రాంతిరామ పాట ఒక మాజీ ముఖ్యమంత్రి మీద దాడి జరిగినప్పటికీ ఈ కేసును చాలా తేలిగ్గా తీసుకున్న పరిస్థితి నెలకొంది. కేవలం ఎవరో పూలు చల్లారు, ఆ పూల వల్ల గాయమైందని చెప్పి చాలా తేలిగ్గా తీసేసుకున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అప్పుడు వైసీపీ నాయకులు చెప్పినట్టు ఈ పోలీసు అధికారి వ్యవహరించారన్న ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఉన్న పోలీస్ కమిషనర్ క్రాంతిరామ ఈ కేసుని దర్యాప్తు చేసిన పరిస్థితి నెలకొంది. పూట కొట్టిన రాత్రిపూట అంటే మిడ్ నైట్ ఈ కేసు సంబంధించి అప్పుడు పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ సైతం పెట్టి కేవలం ఇది చిన్న ఘటనే, అది కేవలం టీడీపీ శ్రేణులు ఇచ్చిన పూల వల్ల ఈ గాయం ఏర్పడిందని చెప్పి కూడా తేలిగ్గా కొట్టి వేసే పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు వాస్తవాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల కుట్రకోణం దాగి ఉందని, అసలు వాస్తవాలన్నీ కూడా ఇప్పుడే బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ పూర్ణ.